మాధురి గారు, మా దివ్యల మాధురి గారు ఆవిడ సంగతి ఈవేళతో వదిలేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే వారి భర్త గారి మాటలు విన్న తర్వాత నాకు డింగుమని జ్ఞానోదయం అయిందండి. ఇక మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా మనం మాధురి గారి గురించి ఎక్కడ మాట్లాడకూడదు, నేనే కాదు ఎవరూ మాట్లాడకూడదని మీ అందరికి కూడా తెలియజేద్దాం అనుకున్నాను సార్. వాళ్ళ భర్త మాట్లాడిన వీడియో చూశానండి. చూసిన తర్వాత మనం అనవసరంగా మాధురి గారిని మనం అపార్థం చేసుకున్నారా, ఆవిడని అనవసరంగా అన్నాం అనిపించిందండి నాకైతే. ఒకసారి మాధురి గారి మాట వినిపిస్తాను, ఆ తర్వాత మాధురి గారు దువ్వాడ గారి మాట వినిపిస్తాను, ఆ తర్వాత మాధురి గారి భర్త గారి మాట. ఎందుకంటే నేను మొన్న కూడా చాలా బాధపడ్డాను. ఏమంటే మాధురి గారు మీరు ఇలా చేశారు, మీ భర్త ఏమో మీకోసం అమెరికా వెళ్ళి కష్టపడుతున్నాడు, తప్పు కదండి మీరు ఇక్కడ ఇలా చేయటం అని చెప్పి మాట్లాడాను. కానీ ఆయన వీడియో విన్న తర్వాత ఓకే, మాధురి గారు ఏం చేసినా సరే మనం ఏమనకూడదు, మనకు పని ఏముందండి అనిపించేసిందండి నాకు. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదండి దువ్వాడ శ్రీని గారిని. ఎందుకంటే నా భర్తతో నాకు డైవర్స్ అవ్వలేదు. అంటే డైవర్స్ అనేది ఒకటే అడ్డు ఆవిడికి. ఒకవేళ డైవర్స్ అయిపోయి ఉంటే నేను పెళ్లి చేసుకుందును అనే కదా దాని అర్థం, అంతే కదా. ఒక ఫ్రెండ్ గా ఉంటానండి, ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? కలిసి ఉన్నంత మాత్రాన ఏదో కోరికలు ఉండిపోయినట్టే అండి, ఇంకేం ఉండవా? కష్ట సుఖాలు ఏం ఉండవా? కష్టసుఖాలు పంచుకోవడానికి మనం కలిసి ఉండొచ్చు, తప్పలేదండి అంటుంది ఆవిడ. అంటే ఆవిడ వెర్షన్ అండి. నా వెర్షన్లో అయితే చాలా పెద్ద తప్పు, అది పెద్ద బూతు. కానీ ఆవిడ వెర్షన్లో మేము సోన్స్ అని చాలా క్లియర్గా చెప్పింది, చాలా చాలా క్లియర్గా ఉంది ఆవిడ వెర్షన్ అయితే. వేళ నుంచి ఆపేస్తానండి. నేను మాధురి గారి గురించి ఎక్కడ మాట్లాడదలుచుకోలేదు. మాధురి గారు అంటే వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలండి. పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదని సుప్రీంకోర్టు డెసిషన్. ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప ఎలా జరుగుతుంది? ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతను కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకుంటే అంత క్లియర్గా చెప్పారు వాళ్ళిద్దరుని. తర్వాత ఆయన వచ్చాడండి. ఇంకా నాకు తెలిసి వేళతో మొత్తం అందరూ ఫుల్ స్టాప్ పెట్టండి ఈ మ్యాటర్కి. ఎందుకంటే ఆయన వచ్చి ఎవరైతే మాధురి గారి భర్త అమెరికాలో మెరైన్ ఇంజనీర్ పనిచేస్తున్నాడో ఆయన ఇచ్చిన క్లారిటీ తోటి ఈవేళ మొత్తం ఇక మాధురి గారి గురించి మాట్లాడే వాళ్ళందరూ నాకు తెలిసి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారండి. ఒక్క దెబ్బతోటి మొత్తం అందరి నోర్లు మూయించాడండి. శభాష్ అండి. ఏం పేరండి ఈయన పేరు? మహేష్ చంద్రబోస్ గారు. ఒక్క దెబ్బతో శాలరీ మొత్తం దానికి పంపిస్తాను. ఇది మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి, ఫైనాన్స్ కి అవ్వడానికి. ఇప్పుడు తను ఈయనకి 10 లక్షలు జీతం అండి అమెరికాలో. 10 లక్షలు కూడా మాధురి గారికి పంపిస్తాడట. సూపరు. మంచి డాన్సర్, అంత చక్కగా డాన్స్ చేస్తే దానిలో కూడా ఎంతో బాగా చెప్పారు. ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు, చెప్పండి. అయినా తను నాకు చిన్న బాబు ఎప్పుడు తీసుకున్నాడు, అమ్మ తాత అమ్మలు ఆడితే మా మాధురి ఎవరి నుంచి నేను పట్టించుకోను. నేను రాముని కాదు, ఎవరో చెప్తే నేను ఫీల్ అయితే దానికి. మళ్ళీ రాముడి గురించి ఎందుకు లేండి అయ్యా మహేష్ గారు. ఈ మ్యాటర్లోకి సదరు శ్రీరామచంద్రుడిని ఎందుకని తీసుకొస్తారు? ఆ రాముడు అనే మాట ఒకటి కట్ చేసి మీరు చెప్పాలనుకున్నది మాత్రం చెప్పండి సార్ దయచేసి. నా కమ్మతాత అమ్మలారు మా మాధురి. ఎవరు కుక్కలు తన నాది ఏడ్చింది కూడా. అన్నాను కుక్కలు మరుగుతాయి, మరుగుని మాకు నువ్వు నమ్మకం దావేదా మీకెందుకు, నీ హ్యాపీ నేను ప్రతిసారి చెప్తుంటాను. సో ఐ డోంట్ కేర్ ఎవరు అనుకున్నా. నా మాధురి ఆయన మాధురియే కాబట్టి ఈ రోజు నుంచి ఇంకెవరో మాధురి గారి గురించి మాట్లాడక మనకి ఎందుకండి? మీకు నాకు ఎందుకు చెప్పండి. ఆయనే చాలా చక్కగా చాలా క్లారిటీతో ఉన్నాడు. నెలకు 10 లక్షలు పంపిస్తున్నాడట. ఆవిడ చక్కగా డాన్సర్ అట, మంచి డాన్స్ చేస్తుందట. చక్కగా ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళడానికి ఆయన ఎంకరేజ్ చేసాడట. ఎన్నో ఎవరో చెప్తున్నారట. అసలు ఏమంటే బుద్ధి ఉందండి ఎవరికైనా? ఇలాంటి వాడని తెలిసి కూడా ఆయనకి మాధురి గారి గురించి చెప్తున్నారా? ఎవడండి బాబు ప్రయత్నం చేసినాడు చెప్తే నేను ఎవడు చెప్పినా నమ్మను అంటున్నాడు. మంచిదండి ఇది. ఎందుకంటే భార్యాభర్తల సంబంధంలో చెప్పుడు మాటలు వినకూడదు. ఎవరన్నా వేరే వాళ్ళు చెప్తే వినకూడదు. కానీ ఈయన అంతకన్నా గొప్పడు. వాళ్ళ భార్య చెప్పినా కూడా వినట్లేదు, అది కూడా నమ్మట్లేదు. వాళ్ళ భార్య వచ్చి ఏమంటే నేను ఇలాగ నాకు దువ్వాడ శ్రీని గారికి సో అని చెప్పినా సరే నువ్వు చెప్పినా నేను నమ్మను అని అంత గొప్ప భర్తని సంపాదించింది. కాబట్టే ఈ రోజున మాధురి గారు ఇంత స్వతంత్రంగా సర్వ స్వతంత్రాలుగా వ్యవహరిస్తున్నారు. ఆవిడ ఏ విషయంలో అన్నా సరే. అంటే భార్య ఏది చేసినా అంటే ప్రతి మగవాడు వెనకాతల సక్సెస్ వెనకాతల ఒక మహిళ ఉంటుంది అన్నట్టే
ప్రతి మహిళ వెనకాతల ఇలాంటి ఒక భర్త కూడా ఉంటాడండి. కాబట్టి ఆయనకే అంత క్లారిటీ ఉన్నప్పుడు మీకు నాకు ఎందుకు చెప్పండి? అయితే ఒకవేళ వాణి గారు ఏదో గొడవ పెడుతున్నారు వాళ్ళ భర్త గురించి, పిల్లలు పెడుతున్నారు కాబట్టి ఏమన్నా సపోర్ట్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. కానీ ఇక మాధురి గారు తప్పు చేశారనే మాట మనం ఎవరు అంటానికి మనకు అర్హత లేదండి, మనకు హక్కు లేదు. అసలు హక్కు ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన చాలా క్లారిటీతో ఈసారి నుంచి ఇంకా జీతం పెరుగుతుందంటే నెలకి ఈసారి 15 లక్షలు పంపిస్తాడట. ఇప్పుడు దాకా 10 పంపిస్తున్నాడట, ఇక్కడ జీతం పెరిగితే 15 పంపిస్తాను, మా ఇష్టం ఏమన్నా జరుగుతుంది అక్కడ అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసేది ఏమన్నా ఉందంటే మాధురి గారిని మనం ఏమనుకోకూడదు. అందుకే మాధురి గారు కూడా ఈటీవిడి తెలాగొచ్చి ఇలా ఎలా మాట్లాడేస్తుందండి, మరీ ఘోరంగా భర్త ఉన్నాడు అంటున్నారు, పిల్లలు ఉన్నారండి, ఇలా ఎలా మాట్లాడుతుంది అబ్బా అనుకున్నాను నేను. కానీ దాని వెనకాతలు ఏదో ఉంటుంది రహస్యం. ఆ రహస్యం ఏంటనేది ఈరోజు ఈ వీడియో చూసాక నాకు అర్థమైంది. ఎస్, ఆవిడ చేసేది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే, ఆవిడున్న పరిస్థితులకి ఆవిడ చేసేది 100% కరెక్ట్. కాదని ఎవడనంటే కనుక మామూలు కొట్టకూడదండి అండి. ఆయన అన్నాడు నన్ను పసిపిల్లోళ్ళ చూసుకుంటుంది అన్నాడు. మరి ఇంకేంటి, ఆ క్లారిటీ ఉంది చాలు ఆయనకి. ఈయన్ని పసిపిల్లోళ్ళలాగే చూసుకుంటుంది ఆవిడ ఇంక ఎప్పటికని, అది చాలు ఆయనకి. ఆయనకే చాలు అన్నప్పుడు మీకు నాకు ఎందుకండి? ఏమంటే మాధురి గారు మీకు కూడా చెప్తున్నా, అంటే మీ వెనకాతలు ఉన్న ఈ రహస్యాలు మాకు తెలియక మేమేమో సమాజం వంకాయ అయ్యని చెప్పి చాలా మాట్లాడేసాం. అది మీ పొజిషన్ ఏంటనేది ఇప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి ఇక నుండి మీ మీద ఇక మేము ఎటువంటి కామెంట్లు కానీ ఎటువంటివి కానీ మేము చేయమండి. వీలైతే అంటే మీరు మీ భర్త మీకు మధ్యలో బాగా క్లారిటీగానే ఉన్నారు, కానీ సమాజం దృష్టిలో మాత్రం అంటే ఒకవేళ మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు, లేకపోతే ఆ దువ్వాడు శ్రీన్ గారి భార్య పిల్లల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడడానికి చాలు. మీ వెనకాతలు ఎవడో తప్పుపడడానికి ఇంకెవడో సరిపడు. ఈ వేళ నుంచి మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇక. ఎందుకంటే ఏది ఉన్నా కానీ భర్తే కదండి. భర్తగా నాకు అన్యాయం జరిగింది, నాకు ఇలా జరిగిందంటే ఎవడన్నా వెళ్ళి సపోర్ట్ చేసో 4 మాటలు మాట్లాడతాడు. భర్తే ఫుల్ క్లారిటీతో ఉన్నాడు ఇక్కడ. అదృష్టవంతురాలండి మీరు, చాలా అదృష్టవంతురాలు. ఇదండి పరిస్థితి. మాధురి గారి విషయం మనం మాట్లాడొద్దండి. మాధురి గారు, మా దివ్యల మాధురి గారు, ఆవిడ సంగతి ఈ వేళతో వదిలేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే వారి భర్త గారి మాటలు విన్న తర్వాత నాకు డింగుమని జ్ఞానోదయం అయిందండి. ఇక మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా మనం మాధురి గారి గురించి ఎక్కడ మాట్లాడకూడదు, నేనే కాదు ఎవరూ మాట్లాడకూడదని మీ అందరికి కూడా తెలియజేద్దాం అనుకున్నాను సార్. వాళ్ళ భర్త మాట్లాడిన వీడియో చూశానండి. చూసిన తర్వాత చచ్చ మనం అనవసరంగా మాధురి గారిని మనం అపార్థం చేసుకున్నారా, ఆవిడని అనవసరంగా అన్నాం అనిపించిందండి నాకైతే. ఒకసారి మాధురి గారి మాట వినిపిస్తాను, ఆ తర్వాత మాధురి గారు దువ్వాడు గారి మాట వినిపిస్తాను, ఆ తర్వాత మాధురి గారి భర్త గారి మాట. ఎందుకంటే నేను మొన్న కూడా చాలా బాధపడ్డాను. ఏమంటే మాధురి గారు మీరు ఇలా చేశారు, మీ భర్త ఏమో మీకోసం అమెరికాలో కష్టపడుతున్నాడు, తప్పు కదండి మీరు ఇక్కడ ఇలా చేయటం అని చెప్పి మాట్లాడాను. కానీ ఆయన వీడియో విన్న తర్వాత ఓకే, మాధురి గారు ఏం చేసినా సరే మనం ఏమనకూడదు, మనకు పని ఏముందండి అనిపించేసిందండి నాకు. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదండి దువ్వాడు శ్రీన్ గారిని. ఎందుకంటే నా భర్తతో నాకు డైవర్స్ అవ్వలేదు. అంటే డైవర్స్ అనేది ఒకటే అడ్డు ఆవిడికి. ఒకవేళ డైవర్స్ అయిపోయి ఉంటే నేను పెళ్లి చేసుకుందును అనే కదా దాని అర్థం, అంతే కదా. ఒక ఫ్రెండ్ గా ఉంటానండి, ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? కలిసి ఉన్నంత మాత్రాన ఏదో కోరికలు ఉండిపోయినట్టే అండి, ఇంకేం ఉండవా? కష్టసుఖాలు ఏం ఉండవా? కష్టసుఖాలు పంచుకోవడానికి మనం కలిసి ఉండొచ్చు, తప్పలేదండి అంటుంది ఆవిడ. అంటే ఆవిడ వెర్షన్ అండి. నా వెర్షన్లో అయితే చాలా పెద్ద తప్పు, అది పెద్ద బూతు. కానీ ఆవిడ వెర్షన్లో మేము సోన్స్ అని చాలా క్లియర్గా చెప్పింది, చాలా చాలా క్లియర్గా ఉంది ఆవిడ వెర్షన్ అయితే. వేళ నుంచి ఆపేస్తానండి. నేను మాధురి గారి గురించి ఎక్కడ మాట్లాడదలుచుకోలేదు. మాధురి గారు అంటే వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలండి. పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదని సుప్రీంకోర్టు డెసిషన్. ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పిల్లలు ఎలా జరుగుతుంది? ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతను కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకుంటే అంత క్లియర్గా చెప్పారు వాళ్ళిద్దరునే. తర్వాత ఆయన వచ్చాడండి. ఇంకా నాకు తెలిసి వేళతో మొత్తం అందరూ ఫుల్ స్టాప్ పెట్టండి ఈ మ్యాటర్కి. ఎందుకంటే ఆయన వచ్చి ఎవరైతే మాధురి గారి భర్త అమెరికాలో మెరైన్ ఇంజనీర్ పనిచేస్తున్నాడో ఆయన ఇచ్చిన క్లారిటీ తోటి ఈవేళ మొత్తం ఇక
మాధురి గారి గురించి మాట్లాడే వాళ్ళందరూ నాకు తెలిసి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారండి. ఒక్క దెబ్బతోటి మొత్తం అందరి నోర్లు మూయించాడండి. శభాష్ అండి. ఏం పేరండి ఈయన పేరు? మహేష్ చంద్రబోస్ గారు. ఒక్క దెబ్బతో శాలరీ మొత్తం దానికి పంపిస్తాను. ఇది మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి, ఫైనాన్స్ కి అవ్వడానికి. ఇప్పుడు తను ఈయనకి 10 లక్షలు జీతం అండి అమెరికాలో. 10 లక్షలు కూడా మాధురి గారికి పంపిస్తాడట. సూపరు. మంచి డాన్సర్, అంత చక్కగా డాన్స్ చేస్తే దానిలో కూడా అంత బాగా చెప్పారు. ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు చెప్పండి. అయినా తను నాకు చిన్న బాబు ఎప్పుడు చూసుకున్నాడు. అమ్మ కథ అమ్మలు ఆడితే మా మాధురి ఎవరు ఎందుకు పట్టించుకొని నేను రాముని కాదు ఎవరో చెప్తున్నాను ఫీల్ అయిపోయింది దానికి. మళ్ళీ రాముడి గురించి ఎందుకులేండి అయ్యా మహేష్ గారు. ఈ మ్యాటర్లోకి సదరు శ్రీరామచంద్రుడిని ఎందుకని తీసుకొస్తారు? ఆ రాముడు అనే మాట ఒకటి కట్ చేసి మీరు చెప్పాలనుకున్నది మాత్రం చెప్పండి సార్ దయచేసి. నాకు అమ్మగా అమ్మలాడు మా మాధురి. ఎవరు కుక్కలు తన నాది ఏడ్చింది కూడా అన్నాను. కుక్కలు మరుగుతాయి మరుగుని మాకు నువ్వు నమ్మకం దావేదం నీకెందుకు నీ హ్యాపీ నీ ప్రతిసారి చెప్తుంటాను. సో ఐ డోంట్ కేర్ ఎవరు అనుకున్నా నా మాధురి ఆయన మాధురి ఆయన మాధురియే. కాబట్టి ఈ రోజు నుంచి ఇంకెవరో మాధురి గారి గురించి మాట్లాడక మనకి ఎందుకండి? మీకు నాకు ఎందుకు చెప్పండి. ఆయనే చాలా చక్కగా చాలా క్లారిటీతో ఉన్నాడు. నెలకు 10 లక్షలు పంపిస్తున్నాడట. ఆవిడ చక్కగా డాన్సర్ అట, మంచి డాన్స్ చేస్తుందట. చక్కగా ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళడానికి ఆయన ఎంకరేజ్ చేసాడట. ఎన్నో ఎవరో చెప్తున్నారట. అసలు ఏమంటే బుద్ధి ఉందండి ఎవరికైనా? ఇలాంటి వాడని తెలిసి కూడా ఆయనకి మాధురి గారి గురించి చెప్తున్నారా? ఎవడండి బాబు ప్రయత్నం చేసినాడు చెప్తే ఎవడని ఎవడు చెప్పినా నమ్మను అంటున్నాడు. మంచిదండి ఇది. ఎందుకంటే భార్యాభర్తల సంబంధంలో చెప్పుడు మాటలు వినకూడదు. ఎవరన్నా వేరే వాళ్ళు చెప్తే వినకూడదు. కానీ ఈయన అంతకన్నా గొప్పడు. వాళ్ళ భార్య చెప్పినా కూడా వినట్లేదు, అది కూడా నమ్మట్లేదు. వాళ్ళ భార్య వచ్చి ఏమంటే నేను ఇలాగ నాకు దువ్వాడ శ్రీని గారు సో అని చెప్పినా సరే నువ్వు చెప్పినా నేను నమ్మను అని అంత గొప్ప భర్తని సంపాదించింది. కాబట్టే ఈ రోజున మాధురి గారు ఇంత స్వతంత్రంగా సర్వ స్వతంత్రాలుగా వ్యవహరిస్తున్నారు. ఆవిడ ఏ విషయంలో అన్నా సరే. అంటే భార్య ఏది చేసినా అంటే ప్రతి మగవాడి వెనకాతల సక్సెస్ వెనకాతల ఒక మహిళ ఉంటుంది అన్నట్టే ప్రతి మహిళ వెనకాతల ఇలాంటి ఒక భర్త కూడా ఉంటాడండి. కాబట్టి ఆయనకే అంత క్లారిటీ ఉన్నప్పుడు మీకు నాకు ఎందుకు చెప్పండి? అయితే ఒకవేళ వాణి గారు ఏదో గొడవ పెడుతున్నారు వాళ్ళ భర్త గురించి, పిల్లలు పెడుతున్నారు కాబట్టి ఏమన్నా సపోర్ట్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. కానీ ఇక మాధురి గారు తప్పు చేశారనే మాట మనం ఎవరు అంటానికి మనకు అర్హత లేదండి, మనకు హక్కు లేదు. అసలు హక్కు ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన చాలా క్లారిటీతో ఈసారి నుంచి ఇంకా జీతం పెరుగుతుందంటే నెలకి ఈసారి 15 లక్షలు పంపిస్తాడట. ఇప్పుడు దాకా 10 పంపిస్తున్నాడట. ఇక్కడ జీతం పెరిగితే 15 పంపిస్తాను, మా ఇష్టం ఏమన్నా జరుగుతుంది అక్కడ అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసేది ఏమన్నా ఉందంటే మాధురి గారిని మనం ఏమనుకోకూడదు. అందుకే మాధురి గారు కూడా ఈటీవీడి తెలాగొచ్చి ఇలా ఎలా మాట్లాడేస్తుందండి, మరీ ఘోరంగా భర్త ఉన్నాడు అంటున్నారు, పిల్లలు ఉన్నారండి, ఇలా ఎలా మాట్లాడుతుంది అబ్బా అనుకున్నాను నేను. కానీ దాని వెనకతలు ఏదో ఉంటుంది రహస్యం. ఆ రహస్యం ఏంటనేది ఈరోజు ఈ వీడియో చూసాక నాకు అర్థమైంది. ఎస్, ఆవిడ చేసేది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. ఆవిడున్న పరిస్థితులకి ఆవిడ చేసేది 100% కరెక్ట్ కాదని ఎవడనంటే కనుక మామూలు కొట్టకూడదండి అండి. ఆయన అన్నాడు నన్ను పసిపిల్లోళ్ళ చూసుకుంటుంది అన్నాడు. మరి ఇంకేంటి, ఆ క్లారిటీ ఉంది చాలు ఆయనకి. ఈయన్ని పసిపిల్లోళ్ళగా చూసుకుంటుంది ఆవిడ ఇంకెప్పటికీ, అది చాలు ఆయనకే చాలు అన్నప్పుడు మీకు నాకు ఎందుకండి? ఏమంటే మాధురి గారు మీకు కూడా చెప్తున్నా, అంటే మీ వెనకాతలు ఉన్న ఈ రహస్యాలు మాకు తెలియక మేమేమో సమాజం వంకాయ అని చెప్పి చాలా మాట్లాడేసాం. అది మీ పొజిషన్ ఏంటనేది ఇప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి ఇక నుండి మీ మీద ఇక మేము ఎటువంటి కామెంట్లు కానీ ఎటువంటివి కానీ మేము చేయమండి. వీలైతే అంటే మీరు మీ భర్త మీకు మధ్యలో బాగా క్లారిటీగానే ఉన్నారు. కానీ సమాజం దృష్టిలో మాత్రం అంటే ఒకవేళ మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు, లేకపోతే ఆ దువ్వాడ శ్రీని గారి భార్య పిల్లల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడడానికి చాలు. మీ వెనకాతలు ఎవడో తప్పుపడడానికి ఇంకెవడో సరిపడు. ఈ వేళ నుంచి మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇక. ఎందుకంటే ఏది ఉన్నా కానీ భర్తే కదండి. భర్త ఇక నాకు అన్యాయం జరిగింది, నాకు ఇలా జరిగిందంటే ఎవడన్నా వెళ్ళి సపోర్ట్ చేసో 4 మాటలు మాట్లాడతాడు. భర్తే ఫుల్ క్లారిటీతో ఉన్నాడు ఇక్కడ. అదృష్టవంతురాలండి మీరు, చాలా అదృష్టవంతురాలు. ఇదండి పరిస్థితి. మాధురి గారి విషయం మనం మాట్లాడొద్దు.